హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోదావరిలో అండి. రీసెంట్లీ మీకోసం నేను ప్రెస్టీజ్ ప్లాటినా వీడియో చూపించాను కదండి, నేను కొనుక్కున్నవి. వాటి రివ్యూ ఇవాళ చూద్దామండి. ఇవాళ మన ఈస్ట్ గోదావరి ఫేమస్ కొబ్బరన్నం వండుతున్నాము. వాటికి కావాల్సిన సామాన్లు ఇవ్వండి. ఇవి స్పైసెస్: చెక్క, లవంగ, యాలకులు, క్యాష్యూస్. ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మన స్పైసీకి తగ్గట్టు. ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో మనం ఫస్ట్ స్పైసెస్ అను క్యాష్యూస్ వేసాము. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాము. ఇవి కొంచెం స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాము. కొబ్బరి చక్కగా గ్రైండ్ చేసి హాట్ వాటర్లో వేసిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా వస్తాయండి. రైస్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఇది నాకు చాలా స్పేషియస్గా ఉంటుంది కదా, ఇందులో రైస్ వండడం కోసం అని కొనుక్కున్నాను నేను ప్రెస్టీజ్ ప్లాటినా కుక్వేర్. టుడే నేను కొబ్బరన్నం వండుతున్నాను ఇవాళ. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్. మేము 3 గ్లాసెస్ రైస్ పెట్టాం కదండి, అందుకే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం అండి. మనం రైస్ యాడ్ చేసుకుందాం. మేము 6 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వేసాం కదండి, 3 గ్లాసెస్ ఏమో రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాం. ఆ రైస్ వేస్తున్నాము. రైస్కి కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నామండి. కొబ్బరి పాలు చక్కగా చిక్కగా ఉంటే ఇంకా టేస్టీగా వస్తుందండి కొబ్బరి అన్నం. రైస్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నామండి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కొంచెం ఉడికిందండి. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి అది యాడ్ చేస్తే ఈ టైంలో రైస్ కొంచెం స్వీట్గా అంటే స్మూత్గా వస్తుందండి, అందుకని వేస్తారు కొంచెం. రైస్ ఉడికిపోయిందండి. చూడండి, చక్కగా అడుగు అస్సలు ఏమి మాడకుండా అంటకుండా వచ్చింది. దీనికి కాంబినేషన్ కొబ్బరన్నం, నాటుకోడి చికెన్ అండి, ఈస్ట్ గోదావరి ఫేమస్. ఇదండి మన ప్రెస్టీజ్ ప్లాటినా కుక్వేర్ రివ్యూ. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. మీకు అవసరమైతే కింద లింక్ ఇస్తాను, మీరు అమెజాన్లో బై చేయొచ్చు.